ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప కనికరము ఈ దినమంతయు మనకు తోడైయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. ఈరోజు వాగ్దానము శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. ఈ రెండిటి యొక్క వ్యత్యాసము గనక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మన ఆత్మీయ జీవితాలు ఎంతో సంతోషంతోనూ సమాధానంతో ఉంటాయి. హల్లెలూయా. కనుక ఈ రెండు విషయాలను బోధించే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇంగ్లీష్ బైబిల్లో చదువుకుందాం. ఫర్ ఇఫ్ యు లివ్ ఆఫ్టర్ ద ఫ్లెష్ యు షల్ డై, బట్ ఇఫ్ యూ త్రూ ద స్పిరిట్ డూ మార్టిఫై ద డీడ్స్ ఆఫ్ ద బాడీ యూ షల్ లివ్. హల్లెలూయా. ఇక్కడ జీవమును గూర్చి, మరణమును గూర్చి, శరీరానుసార సంబంధమైన క్రియలను గూర్చి, ఆత్మానుసారమైన క్రియలను గురించి స్పష్టంగా రాయబడి ఉన్నది. ఈ యొక్క శరీరాను సంబంధమైన మనసు, ఆత్మాను సంబంధమైన మనసును గురించి బోధించే ముందు నేను మీకు ఒక విషయము జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మనము గనక క్రైస్తవ జీవితంలో గనక సంఘాల్లో కానీ మన చుట్టుపక్కల పరిస్థితులు కానీ, మన గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ చూసినట్లయితే కొంతమంది దైవజనులు ఉంటారు. వాళ్ళు అభిషేకించబడిన దైవజనులు. హల్లెలూయా. వారు ఎంత అభిషేకించబడిన వారంటే వారు రోగుల కోసం ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుకుంటారు, దయ్యములను వెళ్ళగొడతారు, మృతులను కూడా లేపగలుగుతారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారు ఎక్కడ కూడికలు పెట్టినా, ఎక్కడ ప్రార్థన కూడికలు పెట్టినా అక్కడ అనేక మంది రక్షణలోకి వస్తారు. కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బైబిల్కు చాలా వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమైనని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను మీకేం చెప్పదలుచుకున్నానంటే అభిషేకం వేరు, శరీర క్రియలు వేరు. హల్లెలూయా. అర్థమవుతుందండి. వీళ్ళు అభిషేకించబడిన దైవజనులే, అన్ని కార్యాలు చేస్తారు. కానీ వారి వ్యక్తిగత జీవితం మట్టుకి మనము సగటు విశ్వాసి కంటే తక్కువ జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. అందుకని మీరు మత్తయి సువార్తలో కనుక ఈ మాటలు చదివినట్లయితే ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. జాగ్రత్తగా ఈ మాటలు చదవండి. స్క్రీన్ మీద ఈ వాక్యాలు కనపడితే వాక్యంను చదవండి మీరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం నేను చదువుతున్నాను. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పారిపోండని వారితో చెప్పుదును. హల్లెలూయా. యేసు ప్రభువు వారి మాటలు మాట్లాడుతున్నారండి. చూడండి, వీరంట ప్రవచిస్తారంట, దయ్యాలను వెళ్ళగొడతారంట, అద్భుతాలు చేస్తారంట. ఎవరి పేరున? యేసుక్రీస్తు నామం పేరిటే. కానీ వీరిని యేసు ప్రభువు ఏమంటున్నారు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి జరిగిపోండి, నా యొద్ద నుండి దూరంగా పోండి. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైనట్లయితే మీరు ధన్యులు ప్రియులారా. అంటే అభిషేకము వేరు, శరీరానికి సంబంధమైన క్రియలు వేరు. చాలామంది అభిషేకములు ఎదుగుతారు కానీ శరీరాన్ని కానీ జయించలేని పరిస్థితిలో ఉన్నారు. చాలామంది విశ్వాసులే కావచ్చు, సంఘ కాపురులే కావచ్చు, ఇందులో ఏ భేదము లేదు. అందరూ కూడా అభిషేకమా ఉన్నది, ప్రార్థనా జీవితమా ఉన్నది, వాక్యానుసారమైన వాక్యం చదువుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ఎక్కడైనా మీటింగ్ జరిగినా వెళ్తున్నారు, సంఘానికి సహకారులుగా ఉంటున్నారు, అన్నీ ఉంటున్నాయి. కానీ వారి శరీర క్రియలు మట్టుకి సరితూగడం లేదు. హల్లెలూయా. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం ఏమనుందంటే శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చనిపోతారంట. యూ షల్ డై. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా చెప్తుంది, యూ షల్ డై. శరీరానుసారంగా ప్రవర్తించావా నీకు మరణమే. అది ఆత్మానుసారంగా ప్రవర్తించావా నువ్వు బ్రతుకుతావంట. హల్లెలూయా. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ దినమున ఈ ఉదయకాల సమయం నీ వాగ్దానం వింటున్న నీవు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు? శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావా? ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నావా? బైబిల్లోని ఇద్దరు వ్యక్తులను మనం చూద్దాం. ఒక వ్యక్తి పేరు సంసోను, ఇంకొక వ్యక్తి పేరు యోసేపు. సంసోను కనుక మనం చూసినట్లయితే సంసోనుకి దేవుడు వాగ్దానం చేశాడు వారి తల్లిదండ్రులకి, ఇదిగో మీకు ఒక కుమారుని నేను అనుగ్రహిస్తున్నాను, ఇతడు న్యాయాధిపతిగా ఉంటాడు, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీరుస్తాడు, అంత మాత్రమే కాదు ఇశ్రాయేలు ప్రజల్ని యుద్ధం నుంచి గెలిపిస్తాడని ఒక వాగ్దానం చేసి ఉన్నారు. ఎవరి విషయంలో? సంసోను విషయంలో. అతడు అభిషేకించబడిన వాడు. హల్లెలూయా. అతని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చేది. జాగ్రత్తగా వినండి ప్రియులారా. సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది కానీ అతని శరీరం
క్రియలు, అతని వ్యక్తిగత జీవితం చూసినట్లయితే వావ్, అతని వ్యక్తిగత జీవితం చాలా దారుణంగా ఉన్నది. అవునా? ఏ స్త్రీని చూసినా ఆ స్త్రీని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఒక స్త్రీతో వివాహం అనుకున్నాడు, అది క్యాన్సిల్ అయింది. ఇంకొక స్త్రీతో వెళ్ళాడు, తన మరణం పొందుకున్నాడు. చూడండి ప్రియులారా, అభిషేకం ఉందా? అభిషేకం ఉంది. శత్రువులను జయిస్తున్నాడు. సింహాన్ని జయిస్తున్నాడా? ఎలుగుబంట్లను జయిస్తున్నాడు. పట్టణాలను నాశనం చేయగలుగుతున్నాడు. పట్టణం యొక్క గేటులను, బలమైన ఆ ఇనప గేటులను ఎత్తుకెళ్ళి పడేయగలుగుతున్నాడు. అభిషేకం ఉన్నది, కానీ ఏం లాభం? అతని వ్యక్తిగత జీవితం మట్టుకి అభిషేకంతో సరితూగలేదు. వ్యక్తిగత జీవితం దేవుని యొక్క నియమాలకు సరితూగలేదు. అందుకనే మీరు చూసినట్లయితే సంసోను అకస్మాత్తుగా మరణించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు శరీరానుసారంగా జీవిస్తావో, శరీర క్రియలను కలిగి జీవిస్తావో, బైబిల్ ప్రకారముగా రోమీయులకు రాసిన పత్రిక 8:13 ప్రకారముగా మనం మరణానికి పాత్రలం అవుతామంట. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, ఇంకా నీలో ఏమైనా శరీర క్రియలు ఉంటే ఉదయకాల సమయంలో వాటిని తీసివేసుకో. హల్లెలూయా. సంసోను అభిషక్తుడే, కానీ శరీర క్రియలను జయించలేకపోయాడు. అందుకనే ఎంతో కాలం జీవించవలసిన వ్యక్తి, నాజీరుడు, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, అభిషేకము కలిగిన వ్యక్తి, కానీ అభిషేకం అతను రక్షించలేకపోయింది. ఎందుకు తెలుసా? తన శరీర క్రియలను అధిగమించలేకపోయాడు. కనుక నీలో అభిషేకమే ఉన్నదేమో కానీ శరీర క్రియలను అధిగమించాలంటే కనుక దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. అందుకని దివారాత్రాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఎప్పుడైతే దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో శరీర క్రియలను మనం అధిగమించగలుగుతాము. హల్లెలూయా. అభిషేకం ఉన్న శరీర క్రియలను మనం అధిగమించలేము. అందుకని చూడండి, కొంతమంది దైవజనులు అభిషేకంలో ఎంతో ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, కానీ వారి పతనం కూడా అంతే వేగంగా ఉంటుంది. అనేక మందికి సువార్త ప్రకటించగలరు, మహా సభలు పెట్టగలరు, కానీ వారి వ్యక్తిగత జీవితం మనం చూసినట్లయితే చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఏంటంటే శరీరానుసారం సంబంధమైన మనసు, అది ఆత్మానుసారం సంబంధమైన మనసు ఏం చేస్తుందంట? జీవాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, యోసేపు యవనస్తుడు. ఐగుప్తు స్త్రీ తనను కోరుకున్నప్పుడు, తనను ప్రేమిస్తున్నానని వెంటబడినప్పుడు యోసేపుకు అవకాశం ఉంది, పాపం చేసే అవకాశం, కానీ ఆత్మానుసారంగా ఆ శరీర క్రియలను జయించాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా యోసేపు వలె శరీర క్రియలను జయించబడులుగా ఉందము గాక. ఆత్మానుసారంగా నడుచుకోవడం బట్టి, దేవుని వాగ్దానముల ప్రకారంగా నడుచుకోవడం బట్టి, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవడం బట్టి శరీర క్రియలను అధిగమించదము గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మన శరీర క్రియలను అధిగమిస్తామో మన జీవం కలిగి జీవిస్తామంట. హల్లెలూయా. శరీర క్రియలను అధిగమించాలంటే మనం ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలంటే ప్రతి దినము మన ఆత్మకు వాక్యాన్ని అందించాలి. హల్లెలూయా. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, ఇంకా నీలో శరీర క్రియలు ఏమైనా ఉన్నాయా? ఉదయకాల సమయం వాటన్నిటి నుండి బయటకు వచ్చాయి. వాటన్నిటి నుండి బయటికి రావాలంటే నీ ప్రతిరోజు నీ ఆత్మకు వాక్యాన్ని అందించాలి. హల్లెలూయా. చూడండి, బీపీలు, షుగర్లు ఇవి ఉంటాయి. వారు పొద్దుటే లేసి ట్యాబ్లెట్లు వేసుకోకపోతే శరీరం అదుపులో ఉండదు. అలాగే నీ ఆత్మ అదుపులో ఉండాలి అంటే యోసేపు వలె ఈ ఆత్మకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. హల్లెలూయా. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, ఉదయకాల సమయం నీ వాగ్దానం వింటున్న నీవు ఇంకా నీలేమన్నా వాటిని తీసివేసుకో. వాటిని అధిగమించడానికి దేవుడు నీ కృపనిచ్చునుగాక. దేవుడు తన వాగ్దానములను ఇచ్చునుగాక. దేవుడు తన వాక్యమును నీ యొద్దకు పంపించునుగాక. తద్వారా అలాంటి క్రియలను జయించుదుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేలకొలదుగంధం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఉదయకాల సమయమున నాయన నీ వాగ్దానమును వినుటకు ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను శరీరానుసార సంబంధమైన మనసు నైనా మరణమని, ఆత్మానుసార సంబంధమైన మనసు జీవం ఇస్తుందని నేను రోమీయులకు రాసిన పత్రిక 8:13 ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. ఇదిగో నైనా ఎందరు బిడ్డలైతే నైనా ఈ వాగ్దానంలో ఏకీభవించారో ఈ దినము నుండి ప్రభా ఆత్మానుసారంగా వర్ధిల్లి శరీర క్రియలను అధిగమించే కృప కలుగును గాక. ఏ యవన బిడ్డలైతే, ఏ మధ్య వయస్కులైతే, ఏ వృద్ధులైతే ప్రభా ఏనైనా ఎవరైతే ఈ వాగ్దానములు ఏకీభవించారో ప్రభా, వారందరూ వారి శరీర క్రియలను అధిగమించుదురుగాక, ఆత్మలో వర్ధిల్లుదురుగాక, వాగ్దానములను స్వతంత్రించుకుందురుగాక, నీలో నిలిచి ఫలించుదురుగాక. ఏ రీతిగా అయితే యోసేపు ప్రవ్వా శరీర క్రియలను జయించి ఆత్మానుసారంగా నడుచుకున్నాడు ప్రవ్వా, నేను ఆ దేశముకు ఉన్నత స్థానాల్లో నిలబెట్టావు ప్రభా. ఇదిగో నేను ఎవరెవరైతే ప్రవ్వా వారి శరీర క్రియలను జయించారో అట్టి బిడ్డలందరూ ప్రవ్వా ఈ దినం మొదలుకుని వర్ధిల్లుదురుగాక.
థ్యాంక్ యూ లార్డ్. ఆయన సంసోనులో అభిషేకం ఉన్నది కానీ ఫలింపు లేని జీవితం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నన్ను ఇంకెవరైనా సంసోనులో బంధించబడినట్లయితే ప్రభా, ఒక స్త్రీకి కానీ, నైనా ధనమునకు కానీ, గర్వమునకు కానీ, లోకానుసార సంబంధమైన నైనా నేత్రాశకు కానీ, నైనా దేనికైతే బంధించబడ్డారో ప్రభా, ఈ దినమున వారిపైన నీవు నైనా పరిశుద్ధాత్మదేవుని ఆత్మను విడుదల చేస్తున్నాను. నేను నీ ఆత్మ వారికి కనువిప్పు కలుగుజేయనుగాక. వారి ఆత్మలను నశించిపోతున్న స్థితి నుంచి జీవములోకి నడిపించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభించిన ప్రతి కుటుంబమునకు, ప్రతి వ్యక్తికి నేను ఆత్మానుసారంగా జీవించి నీ రాజ్య వారసులగుటకు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే ప్రభా వారి విషయమై, వారి గత జీవితమై పశ్చాత్తాపడుతున్నారో ప్రభా, వారిని విడిపించినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నైనా వారు పశ్చాత్తాపం పొంది ఉన్నారు కనుక యేసేపు వలె ఫలించుదురుగాక. అలాంటి కృపను, అలాంటి దీవెనలను వారిపైన విడుదల చేస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి ప్రియ కుమారుడు, కుమార్తె, ఈరోజు ఈ వాగ్దానం విన్న నీవు ఆత్మానుసారంగా నడుచుకో, ఎక్కువ దినాలు జీవిస్తావు కనుక అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. అంత మాత్రమే కాదు, ఈ దినమున మీరు బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడుదురుగాక. ఎవరైతే గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామమున 107వ కీర్తన 20వ వచనం ప్రకారంగా ఆయన తన వాక్యమును పంపించి నీకు స్వస్థత దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. నమ్ము ప్రియ కుమారుడా, నీ గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల. ఎవరైతే కంటి నొప్పులతో బాధపడుతున్నారో, కంట్లో ఏవైతే స్ట్రైన్ అవుతున్నాయో, యేసుక్రీస్తు నామమున కంటి జబ్బుల నుంచి పరిపూర్ణమైన విడుదల. ఎవరైతే గుండె జబ్బులతో బాధపడుతున్నారో, యేసుక్రీస్తు నామమున గుండెకు జీవమును ప్రవచిస్తున్నాను ప్రభా. ఎవరైతే మరణకరమైన రోగములతో బాధపడుతున్నారో, యేసుక్రీస్తు నామమున వారికి పరిపూర్ణమైన స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో ప్రభా, యేసుక్రీస్తు నామమున ఉద్యోగాలు కలుగునుగాక. ఇదే మనం వారు బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడుదురుగాక. వారి ఆహారము, పానీయము దీవించబడునుగాక. వారి మధ్య నుండి రోగములు తొలగిపోవునుగాక. వారి బిడ్డలు దేశముకు ఉన్నత స్థానాల్లో జీవించుదురుగాక. వారి మీద ఉన్న ప్రతి శాపము కొట్టివేయబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్. అనేక జనులకు అప్పిచ్చే బిడ్డలుగా ఉందురుగాక. నీ వాక్యమందు ఎదుగుదురుగాక. ఆత్మానుసారంగా ప్రవర్తించుదురుగాక. నీ అందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ శక్తితో దినదినము అభివృద్ధిని చూచుదురుగాక. ప్రతి నిత్యము నీ సన్నిధిలో కనిపెట్టుకునే దావీదు యొక్క అభిషేకము ఈ వాగ్దానంలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అలాంటి కృపను మాకు ఇచ్చినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. షాలోమ్.